రొట్టెల ఇల్లు. మరి రొట్టె దేవుని వాక్యమేనా? దేవుని వాక్యం, దేవుడే జీవపు ఆహారముగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ నివసించే వాళ్ళంటే రొట్టెల ఇంటిలో నివసించేవాళ్ళు, బెత్లెహేములో నివసించేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు కానీ ఈ రొట్టెల ఇంటిలో నివసించేవాళ్ళు, జీవాహారములో నివసించేవాళ్ళు, వాక్యములో నివసించేవాళ్ళు, బెత్లెహేములో నివసించేవాళ్ళు, వాళ్ళు ఏమయ్యారంటే బెత్లెహేమును వదిలిపెట్టి, వాక్యం అనే రొట్టెని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళారు. మరి మోయాబీలు ఎవరు? లోతు కుమార్తెల ద్వారా వచ్చిన సంతానం వాళ్ళు, అక్రమ సంతానం. మోయాబు ఈరోజు డినామినేషన్కి మాదిరిగా ఉన్నది. మోయాబు దేశము ఈరోజు లోకానికి మాదిరిగా ఉన్నది. ఇప్పుడు ఈ కుటుంబం వాళ్ళు వాక్యాన్ని వదిలిపెట్టి, రొట్టెల ఇంటిని వదిలిపెట్టి బెత్లెహేములో నుంచి లోకములోకి వెళ్ళారు. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. రొట్టెల ఇంటిని వదిలిపెట్టి, బెత్లెహేముని వదిలిపెట్టి, దేవుడు వారికి వాగ్దానము చేసిన వాగ్దాన దేశాన్ని వదిలిపెట్టి వారు మోయాబు దేశానికి వెళ్ళారు అక్కడ. హల్లెలూయా. మరి ఈరోజు ఆత్మ సంబంధముగా చాలామంది కూడా రొట్టెల ఇల్లు ఏంటి? బెత్లెహేము అంటే ఏంటి? ఈరోజు రొట్టెల ఇల్లు, దేవుని వాక్యమే ఈరోజు రొట్టెల ఇల్లు. ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ గడియ వర్తమానమును వదిలిపెట్టి, ఈ కాల వర్తమానమును వదిలిపెట్టి, ఈ జీవాహారాన్ని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్తా ఉన్నారు అక్కడికి. హల్లెలూయా. మరలా లోకములోకి వెళ్తా ఉన్నారు, లోక ఆచారములోకి వెళ్తా ఉన్నారు, లోక పద్ధతులకు వెళ్తా ఉన్నారు ఈరోజు కొన్ని కుటుంబాలు. హల్లెలూయా. ఈరోజు మన వాగ్దాన దేశం ఏంటంటే ఈ గడియ వర్తమానం. ఈరోజు మన వాగ్దాన దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఆ రోజు వాళ్ళ వాగ్దాన దేశం ఏంటి? ఇజ్రాయేలు దేశం, పాలస్తీనా దేశం. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ పాలస్తీనా దేశములో మాత్రం ఉండాల. వాళ్ళు ఎన్నడూ కూడా పాలస్తీనా దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళకూడదు. ఈరోజు కూడా నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఏది ఉన్నా ఏది పోయినా కానీ, ఎవరు ఉన్నా ఎవరు పోయినా కానీ, ఎవరు ఉన్నా ఏది పోయినా కానీ, ఈరోజు వధువు తన వాగ్దాన దేశమైన పాలస్తీనా దేశములో ఈ వర్తమానాన్ని వదిలిపెట్టి వారు బయటికి పోకూడదు. దేవునికి స్తోత్రం కావును గాక. అందరు ఇక్కడే ఉన్నారా?